చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए हम प्रार्थना करके आज का वचन सुनेंगे। పరిశుద్ధుడు అయిన తండ్రి, स्वर्गीय पिता हमारा మీరు परमेश्वर, అనుగ్రహించిన ఈ సమయానికై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. पिता आपने ये समय दिया इसलिए आपको धन्यवाद। మేము నేర్చుకొనబోతున్నటువంటి పాఠములో మీ దీవెనలను పొందుటకు సహాయమును దయచేయమని पिता आज का वचन प्रभु आप हमको हम अच्छे समझने के लिए मदद कीजिए। యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. ఇప్పుడు మనం యాజకత్వాన్ని గురించి చదువుకుంటూ ఉన్నాం. हम आज याजक का बारे में और उनका काम का बारे में हम सीखेंगे। యాజకుడు గుడారంలోకి వచ్చినటువంటి పాపిని తను తెచ్చినటువంటి బలి పశువుని రెంటిని గమనిస్తాడు. जब याजक ने जब वो तंबू में आते हैं तो उन्होंने जो पाप करते हैं वो व्यक्ति को देखते हैं और जानवर को भी देखते हैं। ఇక్కడ మనకి కనబడేటువంటి యాజకుని యొక్క స్థితిని గమనించినట్లయితే यहाँ पर हम देखें तो याजक जो काम करते हैं उसका कार्य के बारे में हम अध्ययन किया तो ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణతో అతను కనబడుతూ ఉంటాడు. देखे तो उनका कपड़ा और पहनना वो सब भी इस तरह होते हैं। యాజకుడు గుడారంలోకి తెచ్చేటువంటి బలి పశువుని చూచి जैसे याजक ने जो तंबू में एक पापी लाता है అది సరిపోతుందా లేదా అనేటువంటి విషయాన్ని గమనిస్తాడు. वो जानवर ने वो याजक ने जानवर को देखता है और वो किस तरह है, कैसे है, लंगड़ा है, अंधा है, अच्छे से देखता है। దాని ఆ పశువులో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉన్నట్లయితే अगर उस मेंढा में अगर कुछ है तो వాటిని తీసివేయడము అతని యొక్క ధర్మం అయి ఉన్నది. तो उसको वापस करना उनका याजक का काम है। అప్పుడు ఎప్పుడైతే యాజకుడు దాని విషయంలో మంచి తనాన్ని చెప్తాడో जैसे अगर वो मेंढा सही है तो అప్పుడు అక్కడ జరిగేటువంటి సందర్భాన్ని గమనించుదాం. तो होने के बाद जो काम करते हैं याजक ने उसका बारे में आज अध्ययन करेंगे। అతను ఆ పశువుని తీసుకొని బలిపీఠం దగ్గరికి వస్తాడు. तो उन्होंने वो जानवर को पकड़ के वेदी के पास जाते हैं। ఆ బలిపీఠం దగ్గర కత్తి తీసుకొని అతను ఆ పశువు యొక్క గొంతును కోస్తున్నట్లుగా గమనించవలసి ఉన్నాం. देखे तो याजक ने वो मेंढा को तलवार से सिर काटता है। యాజకుడు కూడా అక్కడే ఉన్నాడు. देखे तो याजक भी उसी जगह में रहेगा। అతను ఆ పశువుని కోసేటువంటి సమయంలో చూస్తాడు. तो देखे तो वो जानवर को काटता है। అతను ఆ బలి ఆ పశువుగా తేబడి ఉన్నటువంటి దాని యొక్క రక్తాన్ని తీసుకొని వెళ్ళవలసి ఉన్నాడు. तो याजक का काम यह है कि जब सिर काटता है जो खून बाहर आते हैं उस खून को पकड़ के वेदी का ऊपर चिपकने के लिए ले जाता है। ఆ సమయంలో उस समय में అక్కడ తీసుకొని ఉన్నటువంటి రక్తాన్ని తీసుకొని యాజకుడు బలిపీఠం దగ్గరికి వెళ్తాడు. जो खून बाहर आता है उस खून को याजक ने पकड़ के और वेदी का ऊपर चिपकने के लिए लेता है। ఆ బలిపీఠం మీద ఆ రక్తాన్ని తీసుకొని బయలుదేరినటువంటి యాజకుడు जो याजक ने अंदर जाते हैं ఆ బలిపీఠము దగ్గర కొన్ని విషయాలు అతను చేయవలసి ఉన్నాడు. तो जब वहाँ वेदी के पास पहुँचते हैं तो वहाँ पर भी उनका काम अलग अलग रीति से ఆ होता है। బలిపీఠము దేవునికి మానవునికి మధ్యలో ఉంచబడి ఉన్నటువంటిది. जो वेदी है वो परमेश्वर और इंसान का बीच में रखा हुआ एक घटना को ఆ दिखाता है। రక్తాన్ని తీసుకొచ్చి నాలుగు ప్రక్కలా కూడా కొమ్ముల మీద పూయటం జరుగుతుంది. देखे तो उस खून को जो वेदी है वो उनको चारों तरफ भी चिपकते हैं और जो वेदी के ऊपर सिंह थे उनको भी उनका ऊपर भी खून को लगाते हैं। మిగిలినటువంటి ఆ రక్తాన్ని तो और उसमें से जो खून बच जाता है ఆ బలిపీఠం అడుగున పోయటం జరుగుతుంది. तो वेदी का नीचे पूरा डाल देते हैं। ఆ బలిపీఠము ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే देखे तो वो वेदी कितने अच्छे से काम करता है। అతను చేసి ఉన్నటువంటి పొరపాట్లన్నింటినీ కూడా బలిపీఠం మీద అప్పగించుచూ ఉన్నాడు యాజకుడు. जो व्यक्ति ने पाप करते हैं उसका सारा पाप को वो जानवर से खून का रूप में और खून से जब वेदी के ऊपर डालते हैं तो उनको पाप से माफ़ी मिलता है। యాజకుడు ఆ బలిపీఠం మీద తాను తీసుకొచ్చి ఉన్నటువంటి పశువుని
బలిగా అర్పించేటువంటి సందర్భాలు గమనిస్తూ ఉన్నాం. देखे तो जब याजक ने जैसे वो वेदी का ऊपर खून चढ़ाते हैं, वो अलग अलग जगह में अलग अलग याजक का काम होते हैं. కొన్నిసార్లు దానిలో కొంత భాగాన్ని యాజకునికి తీస్తారు. कुछ समय में देखे तो उनका जो मांसू है उस जानवर का मांसू थोड़ा याजक के लिए निकलते हैं. కొంత అయితే బలిపీఠం మీద దహన బలిగా సమర్పిస్తారు. और कुछ मांसू को देखे तो जलाते हुए परमेश्वर को वेदी चढ़ाते हैं. ఆ బలిపీఠాన్ని తయారు చేసి ఉన్నటువంటి విధానాన్ని మనం ఆలోచించినట్లయితే अगर देखे तो जिस तरह जो वेदी को बनाते हैं, ఆ బలిపీఠం అంతా కూడా తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది. और सारा देखे तो वो वेदी एक अलग लकड़ी से बनाते हैं. దాన్ని అంతటిని కూడా ఎత్తడి లోహంతో తయారు చేస్తారు పై భాగం అంతా కూడా. उनका वो वेदी का ऊपर पूरा भी पितल से बनाते हैं. ఆ బలిపీఠం మీద అతను ఎప్పుడు కూడా మంట మండేటట్లుగా చూడవలసి ఉన్నాడు. तो याजक का काम यह है कि हर पल वो वेदी का ऊपर आग जलने के लिए जलाते रहता है. ప్రతి ఉదయము సాయంకాలం కూడా బలిపీఠం మీద బలి అర్పించటం జరుగుతుంది. हर दिन सुबह और शाम 2 बार उस वेदी का ऊपर बलि चढ़ाने का काम चलता है. ఆ బలిపీఠం మీద అతను అర్పించేటువంటి బలి పశువు కానీ जैसे उस वेदी का ऊपर बलि चढ़ाते हैं, అది గొర్రె అయినప్పటికీ भले ही वो मेंढा भी हो లేకపోతే అది ఒక ఎద్దు అయినప్పటికీ और एक बैल भी हो, ఏదైనప్పటికీ కూడా దానిని యాజకత్వం చేయవలసినటువంటి బాధ్యత యాజకుడి మీద ఉంటుంది. कोई भी हो, जैसे वेदी चढ़ाने का काम होता है याजक का. ఆ యాజకుడు దాన్ని తీసుకొచ్చిన తర్వాత जब याजक ने फिर वापस लाते हैं, అతని యొక్క ధర్మం ఏంటంటే దానిని దేవునికి సమర్పించవలసి ఉన్నాడు. उनका काम यह है कि इस जानवर और ये सारा बलि दे रहा है ना, उसको प्रभु को प्रायश्चित करना है. ఆ బలిపీఠం మీద అతను అర్పించేటువంటి బలి ఇతని పాపాలని తీసివేస్తుంది. तो जो बलि वेदी का ऊपर चढ़ा रहा है, वो बलि के कारण जिस व्यक्ति पाप करते हैं उसका पाप से उनको मुक्ति मिलते हैं. ఇతని యొక్క పాపాలని హరించటానికి దేవుని దగ్గర అతను వెళుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నాడు. उनका पाप से मुक्ति मिलने के लिए, प्रायश्चित होने के लिए याजक ने सारा घटना को करते हैं. బలిపీఠాన్ని కి కొన్ని ఏర్పాట్లు చేయబడుతూ ఉంటుంది. देखे तो इस वेदी करने के लिए भी अलग अलग गिनती होता है. కర్రలు దోచటానికి కొన్ని కమ్ములను తయారు చేసి ఉన్నారు. देखे तो इस लकड़ी चुप के अच्छे से डालने के लिए भी वहाँ पर अलग अलग वस्तुओं को बनाते हैं. ఒక ప్రక్కన రెండు తయారు చేయబడినటువంటి ఉంటవి. जैसे पेटी है तो उनका पेटी को 4 कोने में 4 2 लकड़ियाँ डालने के लिए वो करते हैं. ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని కదిలిస్తారో దాన్ని కమ్ముల మధ్యలో కర్రలను పెట్టి తీసుకొని వెళ్తున్నట్లుగా చెప్పబడుతూ ఉంటుంది. देखे तो वो तंबू को एक जगह से और एक दूसरे जगह में ले जाते हैं. तो इस लकड़ियों को डाल के 4 लोग उनका ऊपर पकड़ के एक जगह से और एक जगह में लेते हैं. ఇప్పుడు మనం గమనించేటువంటిది ఏంటంటే यहाँ पर और हम देखें तो యాజకుడు చేసేటువంటి పని మనం ఆలోచించవలసి ఉన్నాం. जो याजक का काम यहाँ पर होते हैं उनका बारे में और ध्यान से सीखेंगे. బలిపీఠం దగ్గరికి యాజకుడు వస్తాడు. जब याजक ने वेदी के पास आते हैं బలి యొక్క రక్తాన్ని తీసుకొస్తాడు. और खून लेते हैं, ఆ రక్తాన్ని కొమ్ములకు రాసి తర్వాత బలిపీఠం అడుగున పోస్తున్నట్లుగా చెప్పబడుచు ఉన్నది. हम वचन में भी पढ़ सकते हैं कि उस खून को सिंह का ऊपर डालते हैं और जो बच जाता है वो खून को वेदी के नीचे पूरा छोड़ देते हैं. ఆ ప్రకారంగా జరపటము అనేది యాజక ధర్మంగా మనం గమనించవలసి ఉన్నాం. तो इस तरह काम करना ये पूरा याजक का काम है, परमेश्वर याजक को दिया है. యాజకుడు ఆ బలిపీఠం మీద అర్పించేటువంటి విషయమై గమనించుదాం. तो जैसे याजक ने यहाँ पर बलि चढ़ाते हैं उसका बारे में हम और सीखेंगे. బలిపీఠం ఎప్పుడు కూడా ఆరిపోవటం చూడము. तो हम नहीं देख सकते कि वेदी कभी भी रुक गया, नहीं तो आग नहीं जल रहा बोल के हम नहीं देख सकते हैं. అక్కడ ఎప్పుడు కూడాను అగ్ని ఉంటూనే ఉంటుంది. वहाँ पर हर पल आग जलते ही रहना है. దాని మీద పశువు యొక్క మాంసాన్ని కూడా కొన్నిసార్లు దహించి వేస్తూ ఉంటారు. उसका ऊपर जो
बलि दिया था उस जानवर को मांस लाते हैं और उस वेदी का ऊपर जलाता है। ఇక్కడ మనం చూచేటువంటి విషయాల్ని ఆలోచించినప్పుడు जैसे यहाँ पर एक और एक दूसरे कार्यक्रम होते हैं जो अलग अलग रीति से होते हैं। ఆ బలిపీఠం మీద యాజక ధర్మం ప్రకారంగా इस वेदी का ऊपर याजक के काम के अनुसार ఉదయము సాయంకాలం కూడా బలిని అర్పిస్తూనే ఉంటాడు। सुबह शाम 2 बार भी वेदी में बलि चढ़ाते हैं। ఎప్పుడు కూడా బలిపీఠాన్ని ఖాళీగా ఉంచరు। तो वो वेदी है कभी भी खाली नहीं रहता है। ఎప్పుడు కూడా మంట వస్తూనే ఉంటుంది। वहाँ पर आग जलता रहता है। దాన్ని ఆరిపోకుండా చూసుకోవలసిన ధర్మము యాజకుడిదై ఉన్నది। वो कभी भी नहीं रुकना है, आग हर पल जलता रहना है, इसका काम देखना याजक का होता है। ఆ బలిపీఠం మీద అర్పించేటువంటి బలిని जैसे वो जानवर को वेदी के ऊपर चढ़ाते हैं, దాని చర్మాన్ని తీసివేయటం కానీ उनका चमड़ी को निकलना, దాని పేడని ఆ తర్వాత దాని యొక్క అంతరింద్రియాలన్నింటినీ కూడా తీసివేయటం జరుగుతుంది। उनका शरीर का अलग अलग भागों को अलग अलग करना वो याजक का काम होते हैं। తీసివేసి దూరంగా పడవేస్తారు। तो जैसे व्यर्थ का जो भाग है उनको सब निकलते हैं और जो तंबू है उनका बाहर फेंक देते हैं। బలిపీఠం మీదకి తీసుకొచ్చేటువంటిది ఏంటంటే और जो वेदी का ऊपर लाते हैं దాని యొక్క మాంసాన్ని తీసుకొచ్చి దహించి వేస్తారు। उनका मांसू है वो उसको लाते हैं और वेदी के ऊपर जलाता है। మనం గమనించేది ఏంటంటే यहाँ पर और हम देखें तो యాజకుడు ఆ యాజక ధర్మాన్ని జరిగించేటువంటి సమయంలో जब याजक ने उनका काम करते हैं అతను ప్రతి దాన్ని కూడా క్రమంగా జాగ్రత్తగా చేస్తారు। उनका हर एक काम भी हर एक जगह वो ध्यान से परमेश्वर को डरते हुए करता है। అతను బలి ఇవ్వక ముందు वो वेदी चढ़ाने के पहले యాజకుడు చాలా శుభ్రంగా ఉంటాడని గమనించవలసి ఉన్నాం। हम देखें तो याजक ने ध्यान से अच्छे से नहा के और बहुत अच्छे से आके वो इस कार्यक्रम को शुरू करते हैं। అతను ఏమాత్రం కూడా అపవిత్రమైనటువంటి దాన్ని తాకకుండా బలి ఇవ్వడానికి వస్తాడు। देखे तो जब वो उन्होंने वेदी में चढ़ाने के लिए आते हैं तब वो को कुछ भी अपवित्र है उसको नहीं छूते हैं। అతను అపవిత్రమైనటువంటి దాన్ని దేన్ని కూడా తన దగ్గర ఉంచుకోడు। और उनके पास जो भी अपवित्र का चीजें उनके पास नहीं रखता है, ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవునికి బలి అర్పిస్తూ ఉన్నారు। क्योंकि वो जानते हैं कि जिसको वो वेदी चढ़ा रहा है, बलि चढ़ा रहा है, वो परमेश्वर पवित्र है। యాజక ధర్మాన్ని జరిగించేటువంటి యాజకుడు जैसे याजक का काम करते हैं वो याजक ने అతను ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండడు। वो कुछ भी उन्होंने पीछे और गलत का रास्ता ऐसा कुछ नहीं होते हैं। ప్రతి విషయంలో కూడాను దేవుని యొక్క చట్ట ప్రకారంగా అతను ఉంటాడు। तो हर जगह में भी परमेश्वर जैसे कहा वैसे ही उनका काम करते हैं। దేవుడు చెప్పినటువంటి ప్రతి లెక్కని కూడా అతను అనుసరిస్తూ ఉంటాడు। तो जिस तरह करना है, क्या करना है, किस दशा में क्या करना है, और पूरा भी जैसे परमेश्वर ने अगुवाई किया उसी अनुसार वो करते हैं। దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ ప్రకారంగా అతను నిర్వహించుతూ ఉంటాడు। जैसे परमेश्वर आज्ञा दिया वैसे ही करते हैं। దేవుడు చెప్పినట్లుగానే అతను బలిపీఠాన్ని శుభ్రంగా ఉంచుతాడు। तो देखे तो वो वेदी है उनको भी पवित्र रखता है। ఆ తర్వాత బలి అర్పించబడినటువంటి దాన్ని ఆ బలిపీఠం మీద దహించి వేసేటువంటి బాధ్యత కూడా అతనిదే అయి ఉన్నది। देखिए तो जैसे एक व्यक्ति पाप का व्यक्ति वो जानवर लाते हैं उसको बलि देना और वेदी का ऊपर जलाना, ये सारा कार्यक्रम याजक देखता है। ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే जैसे और हम सीखे तो రక్తము చిందించబడిన తర్వాత जैसे एक बार खून बहाते हैं, యాజకుడు ఆ యొక్క రక్తాన్ని తీసుకొచ్చిన తర్వాత जब याजक ने उस खून लेते हैं అతని యొక్క కార్యక్రమం ఏంటంటే तो उनका काम ये है ఆ దహన బలిపీఠం మీద దాని యొక్క మాంసాన్ని దహించి వేయవలసి ఉన్నాడు। तो उस वेदी चढ़ाने का जो आग जलाने का पेटी है उसमें सारा मांस डालते हैं और वहाँ पर जलाते हैं। కొన్నిసార్లు దాని యొక్క మాంసాన్ని యాజకుడు తినడానికి అవకాశం ఉంటుంది। और कुछ कुछ अलग अलग घटना में देखे तो अलग अलग संदर्भ में परमेश्वर भी कहा कि मांस खाने के लिए भी दिया था। ఇవన్నీ కూడా యాజకుడు చేయవలసి ఉన్నాడు। तो ये सारा काम याजक से होता है। యాజకుడు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు। याजक ने कुछ भी पीछे नहीं हटना, అక్కడ చెప్పబడినటువంటి ప్రకారంగా అతను చేయవలసి ఉన్నాడు। जैसे परमेश्वर कहा था उसी अनुसार करना है।
ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. इस काम हर एक जगह में भी याजक ने बहुत ध्यान से करते हैं। ఆ యాజకుడు చేసేటువంటి ఆ యాజక ధర్మంలో जैसे काम याजक ने करते हैं, మరి కట్టెలు కూర్చటం కానీ, वो लकड़ी को जमा करना బలి పశువుని శుభ్రంగా ఉంచడంలో కానీ, और जो जानवर को तैयार करना దహన బలి అర్పించేటువంటి సమయంలో కానీ, और जलाने का जो वेदी चढ़ाना, ఇవన్నీ కూడా యాజకుడు చేసేటువంటి పనులు అయి ఉన్నాయి. ये सारा काम याजक से होता है। ఆ బలిపీఠం మీద అతను చాలా శుభ్రంగా ఉంచుతాడు. तो जो जलाने का वो पेटी है उसकी भी साफ सफाई करते ఆ रखते हैं। బలిపీఠం మీద తను అర్పించేటువంటి బలులన్నీ కూడా దైవాంగీకారముగా తయారు చేస్తాడు. जो भी वो जलाने का वेदी के ऊपर जो बलि चढ़ाते हैं वो पूरा भी जैसे परमेश्वर कहा उसी अनुसार वो करते हैं। ఇవన్నీ చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ये सारा कार्यक्रम करने का उद्देश्य ये है, మనందరి పాపముల కొరకై యేసు ప్రభువారు యాజకుడుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. हमारा सारा पाप को माफ करने के लिए यीशु ने मसीह इस संसार में आया था। ఆయన బలిపీఠం మీద యాజక ధర్మాన్ని నిర్వహించేటప్పుడు जब मसीह ने देखे तो पुराने नियम याजक जब बलि चढ़ाता था ఆయన యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, तो यीशु का हम जीवन में भी देखे तो यीशु ने क्रूस पर कहा, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగరు కాబట్టి వీళ్ళని క్షమించమని వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఉన్నాడు. मसीह ने ये कर रहा है वो अनजान से कर रहा है, इसलिए पिता इसका पाप को माफ़ कीजिए बोल के मसीह ने क्रूस का ऊपर से परमेश्वर को दुआ किया था। అంతేకాకుండా इतना ही नहीं, తన ధర్మాన్ని తను నిర్వహించినట్లుగా కూడా చెప్పబడి ఉన్నది. और जितना साल में उन्होंने इस संसार में था जो कार्य करना था वो सब भी पूरा किया था। యేసు ప్రభువారి యొక్క తల్లిని यीशु का माँ యోహాను భక్తుడికి అప్పచెప్తాడు. मसीह ने उनका माँ को యోహన్నా को सौंप दिया था। ఆ తర్వాత తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచేవు అని కూడా ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడు. तो मसीह ऐसे क्रूस से परमेश्वर पिता को विनती किया कि ఇవన్నీ కూడా యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలు అయి ఉన్నవి. पिता मेरा हाथ क्यों छोड़ा बोल के मसीह ने क्रूस से परमेश्वर को विनती किया। ये सारा घटना हम यीशु का जीवन में देख सकते हैं। ఇవన్నీ కూడా మనుషుడు చేసేటువంటి పాపములుగా యేసు ప్రభువారు చూస్తూ ఉన్నాడు. तो देखे तो जो भी हर एक व्यक्ति पाप करते हैं वो सब भी हमारा मसीह जानते हैं। ఆయన ఏ పాపము చేయకుండా देखे तो मसीह कुछ भी पाप नहीं किया, ఆయన పాపి వలె ఎంచబడి ఉన్నాడు. लेकिन एक पाप किया व्यक्ति जैसे क्रूस का ऊपर मसीह था। ఆయన్ని పాపిగా శిక్షించి వేసి ఉన్నారు. देखे तो वहाँ का लोग मसीह को एक पापी व्यक्ति जैसे बलि चढ़ाया। ఆయన బలిపీఠం మీద యాజకుడు ఎలాగైతే బలి అర్పిస్తారో, जैसे याजक ने वेदी का ऊपर बलि चढ़ाते हैं, యేసు ప్రభువారు కూడా తన ప్రాణాన్ని సమర్పించి ఉన్నారు. मसीह भी उनका प्राण को हर एक व्यक्ति का पाप से मुक्ति पाने के लिए बलि चढ़ा गया था। ఆ బలిపీఠం మీద తాను అర్పించేటువంటి యాజకత్వాన్ని जैसे देखे तो याजक ने वेदी चढ़ाते हैं, ఆకాశము భూమి కూడా వణికిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. तो मसीह जैसे क्रूस पर था बलि चढ़ा गया था, ఆకాశంలో మార్పు కనబడి ఉన్నది. वो घटना देख के बाद संसार में पूरा भी आसमान में भी नया बदल आया था। ఆ భయంకరమైనటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా देखे तो उस समय में संसार पूरा अंधार हुआ था। యేసు ప్రభువారి నిజమైనటువంటి దైవ కుమారుడని గ్రహించి ఉన్నారు. जितने लोग उस घटना में देखा था वो पूरा भी मसीह को परमेश्वर जैसे प्रभु जैसे ग्रहण किया था। ఆయన పాపిగా కాదు అక్కడ వధించబడి ఉన్నది. देखे तो वहाँ पर मसीह तो कुछ भी पाप नहीं किया था, మానవులమైనటువంటి మన పాపాలని యేసు ప్రభువారు సిలువలో మోసి ఉన్నారు. लेकिन हमारा परमेश्वर मसीह ने हमारा सारा पाप को क्रूस पर मारा था। మనుష్యుడు చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా యేసు ప్రభువారు ఆ సిలువలో బలిచ్చినట్లుగా గమనిస్తూ ఉన్నాం. हर एक व्यक्ति जो भी पाप करते हैं उस सारा पाप से मुक्ति मिलने के लिए और उस पापम से माफ़ी मिलने के लिए मसीह ने यहाँ पर बलि चढ़ा गया था। ఆ పాపము వలన వచ్చే జీతం మరణమైనప్పుడు और हम वचन भी पढ़ सकते हैं कि जो पाप का मूल्य है वो मृत्यु, యేసు ప్రభువారు బలైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. तो उसी से बचाने के लिए मसीह ने यहाँ पर मृत्यु हुआ था। ఆయన ఏ పాపము చేయలేదు. देखे तो
मसीह कुछ भी पाप नहीं किया, పాపిగా ఆయన సిలువలో బలైపోయి ఉన్నాడు. लेकिन एक पापी व्यक्ति जैसे क्रूस का ऊपर बलि चढ़ा गया था। ఆ బలిగా దేవుడు తన కుమారుణ్ణి సమర్పించేటప్పుడు जैसे पिता ने उनका बेटा को बलि चढ़ाया था, అది చాలా బాధని కలిగిస్తూ ఉంటుంది. देखे तो पिता ने बहुत दुखी हुआ होगा। అక్కడ చూసినటువంటి వాళ్ళందరూ కూడా దుఃఖపడుచూ ఉన్నారు. जितने लोग वहाँ पर इस घटना को देखा था वो पूरा भी शोकित हुआ। యేసు ప్రభువారు అయితే తన ప్రాణాన్ని దేవునికి సమర్పించి ఉన్నాడు. देखे तो मसीह ने तो उनका प्राण को परमेश्वर के पिता का हाथ में सौंपा। కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే इसलिए हम ध्यान देंगे, మనం చేసినటువంటి ప్రతి పాపానికి కూడా हम जो भी पाप करते हैं ప్రభు తాను బలి పశువుగా అక్కడికి వెళ్ళి ఉన్నాడు. परमेश्वर हमारा पिता एक जानवर जैसे बलि चढ़ा गए थे। ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా देखे तो मसीह कुछ भी पाप नहीं किया। ఆయన తను తాను సమర్పించుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. उन्होंने अपने आप को समर्पण किया था। అనేక మంది పాపాలకి బదులుగా యేసు ప్రభువారు సిలువలో బలైపోయి ఉన్నాడు. संसार का हर एक व्यक्ति का पापों को बचाने के लिए यहाँ पर मसीह को बलि में मौत हुआ था। ఆయన తన బిడ్డలకు ప్రత్యక్షమయ్యేటువంటి సమయంలో చెప్పేటువంటి మాట ఏంటంటే जब मसीह ने फिर से जिंदा हुआ था तीसरा दिन, तो उन्होंने दर्शन में आके और सबको दिखा के మనం చేసినటువంటి పాపాలకు బదులుగా देखे तो जो भी पाप करते हैं ఆయన్ని ఇంకా హింసించేటువంటి వారముగా మనం కనబడుతూ ఉంటాం. तो आज हम देखें तो क्या हम भी और भी ज़्यादा पाप करके मसीह को और मार दे रहा है। కాబట్టి ఒకసారి ఆలోచించుకుందాం. इसलिए हम एक बार सोचेंगे, యేసు ప్రభువారు మన పాపముల కొరకై సిలువలో బలైపోయి ఉన్నాడు. मसीह ने हमारा सारा पापों से बचाने के लिए मसीह क्रूस पर मृत्यु हुआ था। ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ కూడా इन्होंने मसीह तो कुछ भी पाप नहीं किया। ఆయన ఒక పాపిగా సిలువలో బలైపోయి ఉన్నాడు. देखे तो एक पाप किया व्यक्ति जैसे क्रूस पर बलि चढ़ा था। ఏ మాత్రం కూడా ఎవరిని ఆయన నిందించలేదు. देखे तो किसी को भी ऊपर मसीह ने दोष नहीं लगाया, లోకాన్ని ఆయన ప్రేమించాడు కాబట్టి क्योंकि संसार को परमेश्वर ने मसीह प्रेम किया था। లోక పాపాల కోసమై తను బలైపోయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. इसलिए हर एक व्यक्तियों का पाप का छुटकारा के लिए मसीह ने क्रूस पर बलि चढ़ाया। యేసు ప్రభు వారి యొక్క బలి యాజకత్వాన్ని మనం చూచి ఉన్నప్పుడు जैसे देखे तो मसीह का बलि के बारे में మనలో కూడా ఈ పశ్చాత్తాపము కలగవలసి ఉన్నది. हमारा अंदर में भी हमारा सारा पापों से हम माफी मांगने वाले हैं। మన పాపాల కోసమై ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నాం. हमने हम अपने पाप से पाप किया है, इसलिए हम मसीह को बलि चढ़ाया। ప్రభువుని నిర్దాక్షిణ్యంగా బలి చేస్తూ ఉన్నాం. देखे तो हमने ही मसीह को क्रूस का ऊपर बलि चढ़ा रहा है। ఆయన వాటిని మోయడానికి ఏమాత్రం కూడా సంశయించలేదు. देखे तो मसीह तो कुछ भी संसार का पाप उठाने के लिए पीछे नहीं हुआ था। ఆయన మన పాపముల కొరకై కొరడా దెబ్బలు తిన్నారు. देखे तो मसीह ने हमारे सारा पापों के बारे में मार खाया था। ఆయన మన కోసమై సిలువ మోసి ఉన్నాడు. देखे तो क्रूस पर भी उठाया था। ఆయన అనేక మంది ఎదుట ఒక పాపిగా కనబడుచూ ఉన్నాడు. मसीह ने क्रूस को भी उठा के सबका सामने एक पाप किया व्यक्ति जैसे खड़ा हुआ, ఆయన ఒక పాపిగానే తాను సిలువలో సమర్పించుకొని ఉన్నాడు. और उन्होंने क्रूस पर ऐसे समर्पित किया कि अपने आप को एक पाप किया व्यक्ति जैसे समर्पित हो गया। కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం. तो आइए हम एक बार ध्यान యేసు देंगे। ప్రభు వారిని బలిపీఠం మీద సమర్పిస్తూ ఉన్నాం. देखे तो अपने पाप और फिर से करते हुए प्रभु को फिर से बलि चढ़ा रहा है। ఆయన బలిపీఠం మీద తాను ప్రాణాన్ని సమర్పించేటప్పుడు जब उनका प्राण को क्रूस पर छोड़ने का समय में ఆయన కనబడినటువంటి వాళ్ళు ఆయన హింసించేటువంటి వాళ్ళని ఏమాత్రం కూడా ద్వేషించినట్లుగా మనకు కనబడలేదు. देखे तो वहाँ पर लोग भी सब भी मसीह का ऊपर चिल्लाने लगा, दोष उठाने लगा। ఆయన అపరాధిగానే తీర్చబడటానికి ఇష్టపడి ఉన్నాడు. तो देखे तो एक गलत किया व्यक्ति जैसे मसीह को वहाँ पर खड़ा किया था। ఆయన్ని చూసిన మనుషులు ఏడుస్తూ ఉన్నారు. जितने लोग मसीह को देखा वो पूरा दुखी हुआ, ఆయన మేలు చేసినటువంటి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. और जिनको जिनको मसीह ने उपकार किया, चंगा किया, वो भी देखकर बहुत दुखी हुआ, रोने लगा। ఆయన ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. मसीह देखो तो बहुत सारे चमत्कार किए, వాటిని అన్నింటినీ కూడా అనుభవించినటువంటి మనుషులు तो वो सब को भी पाया हुआ वो वहाँ का लोग యేసు ప్రభు
వారిని అపరాధిగా తీర్చుచూ ఉన్నారు. देखिए तो यीशु को एक दोषी जैसे उठा रहा था, ఆయన దానికి ఇష్టపడి ఉన్నాడు కనుక तो इसे मसीह भी स्वीकार किया था। మనుషులందరూ కూడా ఆయన్ని దోషిగానే చెప్తూ ఉన్నారు. सब लोग भी मसीह को एक दोषी जैसे दिखाया था। ఆయన్ని క్రూరంగా హింసించినటువంటి వాళ్ళు సహితం కూడా देखिए तो जो लोग बहुत कठोर से मसीह को मारा था, ఆయన దైవ కుమారుడుగా గమనించి ఉన్నారు. वो सब भी बाद में वो ग्रहण किया कि मसीह है परमेश्वर का पुत्र। కాబట్టి మనము గమనించవలసింది ఏంటంటే इसलिए हम सोचेंगे యేసు ప్రభువారు మన కోసమై బలైపోయి ఉన్నారు. मसीह हमारे लिए क्रूस पर वेदी चढ़ाया। మనం చేసినటువంటి పొరపాట్లకి బదులుగా हमारा पाप से जगह में ఆయన మన పాపముల నిమిత్తమై బలి పశువుగా వధించబడి ఉన్నారు. मसीह ने हमारे पाप के जगह में उन्होंने एक जानवर जैसे क्रूस पर चढ़ाया था। మానవుణ్ణి నిర్దోషిగా లేకుండా నిష్కపటంగా చేయటానికే యేసు ప్రభువారు ఆ పని చేసి ఉన్నారు. क्यों ऐसे मसीह किया बोले तो हर एक व्यक्ति को बचाना है पाप से, नरक से, तो इसलिए मसीह ने इस काम करने के लिए तैयार हुआ। ఆయన ఎప్పుడు ఏ దోషము కూడా చేయలేదు. देखे तो मसीह कुछ भी गलत नहीं किया था, ఆయన దోషిగా ఎంచబడి ఉన్నారు. लेकिन यहाँ पर देखे तो एक दोषी जैसे सबको भी दिखाया। ఆయనకి కుడి ప్రక్కన ఎడం ప్రక్కన దొంగలను సిలువ వేసి ఉన్నారు. उनका दाहिने में और एक साइड में भी देखे तो दो వాళ్ళు चोर था। చచ్చిపోతారని వాళ్ళని సిలువ వేయలేదు. वो मर जाते बोल के उनको तो क्रूस में नहीं गिरा। వాళ్ళ కాళ్ళు ఇరగొట్టడానికే వాళ్ళని సిలువ మీద నుండి దించి ఉన్నారు. देखे तो उनका पाय भी टांगे तोड़ दिया, కానీ యేసు ప్రభువారు అయితే लेकिन मसीह ने సిలువ మీదే తన ప్రాణాన్ని సమర్పించి ఉన్నారు. क्रूस के ऊपर ही अपना प्राण को छोड़ दिया था। కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ इसलिए इसका ऊपर हम ध्यान देते हुए మన పాపముల కొరకై వధించబడి ఉన్నటువంటి अपना पाप के लिए बलि हुआ था, మన పాపముల నిమిత్తమై బలిపీఠం మీద తన ప్రాణాన్ని సమర్పించి ఉన్నటువంటి अपना पाप के लिए क्रूस के ऊपर मसीह उनका प्राण दिया था। యేసు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ इसलिए अभी हम मसीह को याद करेंगे మన దోషముల నిమిత్తమై చంపబడిన ప్రభువుని और हमारा सारा पाप को पाप से प्रभु को माफी मांगेंगे। ఇంకా హింసిస్తూ ఉండకూడదని వాక్యంలో చెప్పబడి ఉన్నది. तो और आने वाले दिन में वैसे पाप नहीं करेंगे। కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. इसलिए आइए अभी हम दुआ करेंगे। ఘనుడు అయిన దేవా, अतिमान हमारा परमेश्वर, మనుషుడు చేసి ఉన్న అపరాధముల నిమిత్తమై అతను బలివ్వవలసి ఉన్నాడు. इंसान प्रभु जो कुछ भी पाप करते हैं उसको पाप के द्वारा प्रभु उन्होंने बलि देने वाला है। మేము చేసిన అపరాధాలకు బదులుగా యేసు ప్రభువారు వధించబడి ఉన్నారు. पिता जो हम पाप किया था उस जगह में मसीह में प्रभु बलि चढ़ा था। ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ పాపిగా ఉండడానికి ఆయన ఇష్టపడి ఉన్నారు. पिता मसीह तो कुछ भी पाप नहीं किया, लेकिन एक पाप किया व्यक्ति जैसे प्रभु ఈ విషయాన్ని మేము గమనించుటకు సహాయమును దయచేయండి. पिता हम इसका ऊपर ध्यान दे के प्रभु हम ध्यान दे रहे प्रभु हमारे पाप को माफ कीजिए। ఈ మనవులన్నీ కూడాను యేసు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. पिता हम नया जीवन जीने के लिए पिता आप हमको मदद कीजिए। इस छोटे से दुआ यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।